Hi everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And 2024 April 4th 27th రోజున మనకి ఏపీలో పాలిసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాంట్లో సెట్ ఏని నేను ఈ రోజు తీసుకొని ఈ వీడియోలో ఫిజిక్స్ కి సంబంధించిన థియరీ చెప్పబోతున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి సొల్యూషన్ ని కూడా చూడబోతున్నాం. ఈ వీడియో ఓన్లీ ఏపీ వాళ్ళకి మాత్రమే, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే కాదు, టీఎస్ ఎగ్జామ్ ఇంకా అవ్వలేదు, ఎవరైతే టీఎస్ పాలిసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సిమిలర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో టీఎస్ పాలిసెట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఈ క్వశ్చన్ ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకొని, ఒక పెన్ అండ్ పేపర్ ని మీ దగ్గర పెట్టుకొని క్వశ్చన్ రాగానే దాని ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా గుర్తుంటుంది, ప్రాక్టీస్ పేపర్ లాగా పనికొస్తుంది. అండ్ కమింగ్ టు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తున్నాం. రైట్, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడ 51 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. రైట్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ అండ్ నో నెగటివ్ మార్కింగ్. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్, సిజిఎస్ యూనిట్ ఏమవుతుంది? సిజిఎస్ ఇస్ క్యాలరీ. అండ్ ఎంకేఎస్ ఏమవుతుంది? ఎంకేఎస్ లేదా ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది? జౌల్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఇక్కడ సిజిఎస్ కాబట్టి ఆన్సర్ ఏంటి? క్యాలరీ. రైట్, ఎస్. అండ్ ఇక్కడ కెల్విన్ అనేది టెంపరేచర్, టెంపరేచర్ ఇన్ ఎస్ఐ యూనిట్ లో టెంపరేచర్ కి ఇది యూనిట్. ఓకే, జౌల్ అనేది హీట్ కే, కాకపోతే ఇది ఎస్ఐ యూనిట్. ఓకే, హీట్ కి ఉన్న ఎస్ఐ యూనిట్. డయాప్టర్ అనేది దేనికి యూనిట్? పవర్ కి యూనిట్. గాట్ ఇట్. నెక్స్ట్, ఇక్కడ మోడల్ పేపర్ చూసినట్లయితే సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ దిగాయి. ఒకవేళ మన ఛానల్లో ఉన్న మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాస్తే ఈజీగా రాసేసి వస్తారు. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటి? 27 డిగ్రీస్ ఇచ్చారు, డిగ్రీ సెంటిగ్రేడ్ లలో ఇచ్చారు. దాని తర్వాత ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ ఉంటుంది? 300 కెల్విన్ కి ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ సెంటిగ్రేడ్ ఉంది, ఇక్కడ కెల్విన్ ఉంది. మనం దేన్ని ఒక దాంట్లోకి మార్చాలి. కాకపోతే దేంట్లోకి మార్చాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆప్షన్స్ చూసినప్పుడు తెలుస్తుంది. ఆప్షన్స్ అన్ని కూడా కెల్విన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ డిగ్రీ సెల్సియస్ లో ఉన్న దాన్ని కూడా మనం కెల్విన్ లోకి మారుతాం. కెల్విన్ లోకి మార్చాలంటే మనకు ఒక రిలేషన్ తెలియాలి. ఏంటది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్ ఈక్వల్స్ టు 273 కెల్విన్. రైట్, లేదంటే సెంటిగ్రేడ్ లో ఇచ్చిన దాన్ని ఒక 273 వాల్యూని కనుక మనం యాడ్ చేస్తే అది కెల్విన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక ఫార్ములా, టీసీ ప్లస్ అంటే టెంపరేచర్ ఇన్ సెంటిగ్రేడ్ ప్లస్ 273. రైట్, సో టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టీసీ ఎంత? ఇది టీసీ అనుకుందాం. ఓకే, ఎంత ఇది? 27 ప్లస్ 273, ఇది మొత్తం 300 అవుతుంది. ఓకే, సో ఇది 300 కెల్విన్. 300 కెల్విన్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 300. రైట్, ఈ 300 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ 300 మైనస్ 300 అంటే 0. ఇదంతా ఎందులో ఉంది? ఎందులోకి మార్చాం? 0 కెల్విన్. గాట్ ఇట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్, the pair of substances which have same value of specific heat. Specific heat సేమ్ గా ఉన్న వాల్యూస్ ఏంటి ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో? కాపర్ కి, అల్యూమినియం కి కాదు, ఐస్ కి అండ్ కిరోసిన్ కి ఉంటుంది. ఓకే, కిరోసిన్ ఆయిల్ కి, ఐస్ కి సేమ్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. నెక్స్ట్, డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్. కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ అవుతుంది? లిక్విడ్ నుంచి సాలిడ్ కి వెళ్తుంది. అంటే ఇది ఏ ప్రాసెస్ అవుతుంది? మనం ఫ్రీజింగ్ అనొచ్చు. ఓకే, ఫ్రీజింగ్ ప్రాసెస్. లేదంటే దీన్నే ఇంకేమంటారు? సాలిడిఫికేషన్ అని అంటారు. సో ఎక్కువగా మీరు ఫ్రీజింగ్ అనే పదం మాత్రమే వినుంటారు. సో దీంట్లో ఏమంటున్నారు? ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా, కాన్స్టాంట్ గా ఉంటుందా అని అడుగుతున్నారు. పెరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెరగదు, ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ టెంపరేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. రీమైన్స్ కాన్స్టాంట్ కూడా కాదు, డిక్రీజ్ అవుతుంది. గాట్ ఇట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 55. ఫార్మేషన్ ఆఫ్ డ్యూ అండ్ ఫాగ్ ఈస్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్. సో ఇది ఏ ప్రాసెస్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాగ్ లో అండ్ డ్యూ లో ఏం జరుగుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఫేస్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది? వాటర్ వేపర్ అంటే గ్యాస్ కాస్త ఏమవుతుంది? లిక్విడ్ లాగా మారుతుంది. రైట్, ఇది ఏ ప్రాసెస్ లో జరుగుతుంది? గ్యాస్ లిక్విడ్ లాగా మారడాన్ని మనం ఐదర్ ఫ్రీజింగ్, ఫ్రీజింగ్ కాదు, కండెన్సేషన్ అని అంటాం. ఓకే, మెల్టింగ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? సాలిడ్ నుంచి లిక్విడ్ కి జరుగుతుంది. ఫ్రీజింగ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? లిక్విడ్ నుంచి సాలిడ్ కి జరుగుతుంది. ఎవాపరేషన్ ఎలా ఏమవుతుంది అంటే లిక్విడ్ నుంచి గ్యాస్ కి వెళ్ళిపోతుంది. రైట్, కండెన్సేషన్ ఒక్క దాంట్లోనే గ్యాస్ నుంచి లిక్విడ్ కి వస్తుంది. సో ఇది కండెన్సేషన్ ప్రాసెస్. నెక్స్ట్, 40 grams ఆఫ్ వాటర్. ఓకే,
Then 40 grams of water at 40 degrees centigrade. అంటే ఇది మాస్ m1 అనుకుందాం, ఇది t1 అనుకుందాం, is added to 10 grams of water. సో ఇది మాస్ ఎంత ఉంది, t2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. ఓకే, ఇవి రెండు ఇచ్చారు మనకి. ఫైనల్ టెంపరేచర్ అడుగుతున్నారు. మనకి వీటికి సంబంధించిన ఒక వాల్యూ ఉంది, రైట్? m1 t1 ప్లస్ m2 t2 బై m1 ప్లస్ m2, రైట్? ఇదే కదా ఫార్ములా. సో దీంట్లో m1 ఎంత, అన్ని కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఎక్కడ కూడా CGS MKS ఇట్లాంటి కన్ఫ్యూషన్ లేదు. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతుంది, 40 ఇంటూ 40, రైట్? ఇది ఒక టర్మ్ m1 t1 అయిపోయింది. m2 t2 10 ఇంటూ 80, ఓకే, బై m1 ప్లస్ m2, రైట్? m1 ఎంత, 40 ప్లస్ 10, 40 ప్లస్ 10. ఇక్కడ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇంటూ దగ్గర ప్లస్ చేయడమో లేకపోతే ఒక వాల్యూ తీసుకోవాల్సిన దగ్గర ఇంకొక వాల్యూ తీసుకోవడమో చేస్తే ప్రాబ్లం పోతుంది, ఎందుకంటే టూ మెనీ వాల్యూస్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్, రైట్? అండ్ 40 ఇంటూ 40 160 ప్లస్ 1600 ప్లస్ 10 ఇంటూ 80 800 బై 4 ప్లస్ ఇది 50 అవుతుంది, రైట్? ఇక్కడ ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2400 బై 50, రైట్? 0 క్యాన్సిల్, 2 4s 20. ఓకే, ఇక్కడ 40 ఉంది. 40 ఎప్పుడు అవుతుంది, 8s. ఓకే, సో T ఎంత అయింది, 48 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A light ray bends away from the normal when it travels from. సో దీనికి సంబంధించినవి 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ మనకి ప్రతిసారి వస్తున్నాయి. ఓకే, మోడల్ పేపర్ లో కూడా మనం దీనికి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేసినట్టున్నాం. ఒకవేళ లైట్ అనేది ఇది నార్మల్ డెన్సర్ నుంచి రేరర్ కి వెళ్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అనేది అవే ఫ్రమ్ నార్మల్ ఉంటుంది. ఓకే, రేరర్ కి అయితే. బట్ ఒకవేళ ఇది రేరర్ అండ్ ఇది డెన్సర్, రేరర్ నుంచి ఇది డెన్సర్, రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్తుంది. ఓకే, టీఎస్ స్టూడెంట్స్ ఎవరైనా చూసినట్లయితే ఈ పాయింట్ ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్తున్నప్పుడు ఇది ఏమవుతుంది, 2 words ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 words అండ్ ఇక్కడ అవే. క్వశ్చన్ లో ఏమడిగారు, 2 పాయింట్స్ నేర్చుకున్నారు కదా, ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగారు, బెండ్స్ అవే ఎప్పుడు బెండ్ అవుతుంది అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కొన్ని మీడియంస్ ఇచ్చారు, వాటిలో డెన్సర్ ఏది రేరర్ ఏదని చూద్దాం. ఎయిర్ అనేది రేరర్ మీడియం, వాటర్ అనేది డెన్సర్ కంపేర్ టు దిస్. ఓకే, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. మనకేంటి, డెన్సర్ నుంచి రేరర్ కావాలి. వాటర్ అనేది డెన్సర్ మీడియం, కరెక్ట్. ఎయిర్ అనేది రేరర్ మీడియం, కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకా మిగిలినవి కూడా చూద్దాం. వాటర్ నుంచి గ్లాస్ కి వెళ్తున్నప్పుడు మనకి వాటర్ అనేది రేరర్ అవుతుంది దాన్ ఇది, గ్లాస్ అనేది డెన్సర్ అవుతుంది. ఓకే, అండ్ ఎయిర్ నుంచి గ్లాస్ కంటే అగైన్ ఇక్కడ కూడా రేరర్ నుంచి డెన్సర్, రైట్? ఒకవేళ మీకు ఇవన్నీ తెలిసాయి కానీ ఈ 2 పాయింట్స్ లో కన్ఫ్యూజన్, రేరర్ ఏది డెన్సర్ ఏది ఫైండ్ అవుట్ చేశారు కానీ ఎప్పుడు అవే వెళ్తుంది, ఎప్పుడు 2 words వెళ్తుంది, కన్ఫ్యూజన్, రైట్? ఏదైతే ఆడ్ గా ఉందో అదే ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ v1 అండ్ v2 ఆర్ ది స్పీడ్స్ ఆఫ్ ది లైట్ ఇన్ ద 2 మీడియా ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అండ్ n2. ఇప్పుడు రిలేషన్ రాయాలి మనం. రిలేషన్ ఏంటి, మనకి స్పీడ్ కి అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఉన్న రిలేషన్ n ఇస్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ ఉంటుంది, రైట్? స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుంది. ఇక్కడ n1 ఇస్ ఈక్వల్స్ టు v1 అని రాయొచ్చా, n2 ఇస్ ఈక్వల్స్ టు ఇది అని రాయొచ్చా? ఇప్పుడు ఇక్కడ ఈ రిలేషన్ ఏదైనా ఉందా, n1 రెండు పైనే ఉన్నాయి, ఇది కాదు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ వస్తుంది. స్క్వేర్స్ అసలే కాదు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఇది కూడా స్క్వేర్స్ కాదు. అయితే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ n1 ఉంది అండ్ మళ్ళీ ఇక్కడ n1 ఉంది, ఇక్కడ n2 అండ్ n2 p2 ఇవన్నీ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఇట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ c. ఓకే, లైట్ స్పీడ్ అనేది c మనందరికి తెలుసు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చారు, 4/3 ఇచ్చారు. ఓకే, కానీ మనకు తెలిసిన విషయం ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్స్ టు c, స్పీడ్ ఆఫ్ లైట్ బై వెలాసిటీ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం, రైట్? ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది b కాబట్టి c/n రాద్దాం. c అంతా c ని c లాగే ఉంచేద్దాం, ఎందుకంటే ఆప్షన్స్ లో కూడా అన్ని c ఉంది. n వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3, 3/4 రాసారంటే ఆన్సర్ పోయినట్లే. ఇక్కడ కింద ఉంది, డినామినేటర్ లో ఉంది b కాబట్టి 4/3, రైట్? సో ఆప్షన్ బి, ఆప్షన్ 3 c/4 ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 లో ఉంది. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
స్టార్ అపియర్ ట్వింక్లింగ్. ఓకే, అఫ్ కోర్స్ ఈ ట్వింక్లింగ్ అనేది ఏ ప్రిన్సిపల్ పైన ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు క్వశ్చన్, రైట్? సో దేనికి ఏ ప్రిన్సిపల్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది? రిఫ్లెక్షన్ కాదు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంతకన్నా కాదు, డిస్పర్షన్ అనేది మనకి కలర్స్ కనిపించవు, ఓన్లీ షైనింగ్ ట్వింక్లింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఇది రిఫ్రాక్షన్. సో కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకా కరెక్ట్ వర్డ్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అని అంటాం మనం, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ డెప్త్ ఎంత? 4 సెంటీమీటర్ ఉంది. ఇది రియల్ డెప్త్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, ఇది n వాల్యూ. When the tank viewed from top, the bottom of the tank is seen at the depth of. సో apparent depth ఎంత అని అడుగుతున్నారు, రైట్? మనకి ఫార్ములా ఏముంది? n is equals to real depth by apparent depth, రైట్? సో apparent depth ని మనం ఎలా రాయొచ్చు? రియల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కదా. రియల్ డెప్త్ 4, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 4/3, రైట్? సో 4 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఇస్ 3, కరెక్ట్? ఒకవేళ మీరు 4 కాకుండా 4 × 4/3 అని రాశారంటే మీ ఆన్సర్ పోయినట్టే. ఓకే, సబ్స్టిట్యూషన్ లో ఇట్లాంటి స్పెషల్ గా ఇట్లాంటి వాల్యూస్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ గివ్స్ వర్చువల్ ఇమేజ్. ఎప్పుడు ఇస్తుంది అని అడుగుతున్నారు. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఆబ్జెక్ట్ ని ఎక్కడ పెట్టినప్పుడు మనకి ఒక వర్చువల్ ఇమేజ్ వస్తుంది అని. ఆప్షన్స్ ఒకటే ఒక ఆప్షన్, ఏంటది? లాస్ట్ కేస్. ఇది ఫోకల్ కి అండ్ ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసినా కూడా మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది, రైట్? ఫోకస్ ఇన్ఫినిటీ కాదు, రైట్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు, బిట్వీన్ ఫోకల్ పాయింట్ ఆప్టికల్ సెంటర్, కరెక్ట్? బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టామన్న దాంతో సంబంధమే లేకుండా కాన్కేవ్ లెన్స్ అనేది ఎప్పుడు కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ ఆఫ్ నేచర్. కాన్కేవ్ లెన్స్ అనేది ఎలాంటి ఇమేజ్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతున్నారు. కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఈ రెండు కూడా ఎలాంటి ఇమేజెస్ ని ఇస్తాయి మనకి? వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది, రైట్? సో ఆప్షన్స్ ఏది? రియల్ అండ్ ఇన్వర్ట్ కాదు, రియల్ అండ్ ఎరెక్ట్ కాదు. ఆప్షన్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ డస్ నాట్ ఫార్మ్ ఎనీ ఇమేజ్ కూడా కాదు. ఇమేజ్ ఫార్మ్ అవుతుంది ప్రతి లెన్స్ కి అండ్ మిర్రర్ కి. నెక్స్ట్ లెన్స్ విచ్ ఇస్ బౌండెడ్ బై వన్ కర్వ్డ్ సర్ఫేస్. ఒకటే కర్వ్డ్ సర్ఫేస్ ఉందట ఈ లెన్స్ కి. అంటే ఇది ఇట్లా ఒక సైడ్ ప్లేన్ ఉండి ఇంకొక సైడ్ ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండి ఇంకొక సైడ్ ఇలా అయినా కర్వ్డ్ సర్ఫేస్ ఉండొచ్చు, రైట్? సో వీటిని ఏమంటాం మనం? ఇది ప్లేన్ అండ్ ఇది కాన్కేవ్ అయితే ప్లేనో కాన్కేవ్, సారీ ఇది కాన్వెక్స్ కదా, ప్లేనో కాన్వెక్స్ లేదంటే ప్లేనో కాన్కేవ్ అవుతుంది, రైట్? సో ఆప్షన్స్ లలో ఈ రెండిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం దాన్ని ఆన్సర్ టిక్ చేయొచ్చు. బై కాన్వెక్స్, బై అనేది పేరులోనే ఉందంటే రెండు కాన్వెక్స్ సర్ఫేసెస్ అని అంటున్నాడు, కాదు. బై కాన్కేవ్ అంటున్నాడు, బై అంటే రెండు కాబట్టి, కానీ మనకు ఒకటే కావాలి. కాన్కేవ్ కాన్వెక్స్ అంటే ఇది కర్వ్డే ఇది కర్వ్డే, కాబట్టి ఇది కూడా కాదు. ప్లేనో, ఈ ప్లేస్ లో కాన్కేవే కాదు కాన్వెక్స్ ఉన్నా కూడా ఈ ఆన్సర్ రైట్ అవుతుంది. గాట్ ఇట్? నెక్స్ట్, ఇఫ్ 25 సెంటీమీటర్ ఈచ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. అంటే దీని సెంటెన్స్ ని కరెక్ట్ గా జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ కూడా 25 సెంటీమీటర్. ఓకే, డ్యూ టు కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఇది లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అంటే ఇదే కదా. ఓకే, దెన్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఎంత అని అంటున్నాడు. మనకి లెన్స్ ఫార్ములా ఏంటి? 1/f is equals to 1/v minus u, రైట్? మైనస్ ఉంటుంది, జాగ్రత్తగా ఫార్ములాని జాగ్రత్తగా పెట్టుకుని రాయండి. ఎందుకంటే మనకి లెన్స్ ఫార్ములా ప్లేస్ లో మిర్రర్ ఫార్ములా రాసారంటే ఇక్కడ ఆన్సర్ ఇంకొకటి వస్తుంది. అండ్ ఫార్ములా వచ్చింది కదా, డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మ్యామ్ 1/25 మైనస్ 1/25, సో రెండు 0 అయిపోయాయి. ఆప్షన్స్ లో 0 లేదు, ఇది రాంగ్ క్వశ్చన్. నేను ఇది అటెంప్ట్ చేసినందుకు నాకు 1 మార్క్ వచ్చింది. ఇట్లాంటి అపోహలు కూడా ఏముంది, ఎందుకంటే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, నేను ఎప్పుడు చెప్తాను ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చారు, నాకు ఫార్ములా వచ్చింది అండ్ క్వశ్చన్ లో వాల్యూస్ వచ్చాయి ఇచ్చారు కాబట్టి ఆ హ్యాపీనెస్ లో సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ రాంగ్ పెట్టేయడం కాకుండా ఇక్కడ ఫార్ములా రాసిన తర్వాత సైన్ కన్వెన్షన్ ని ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకే, సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ ఇటువైపు ప్లేస్ చేస్తాం, రైట్? సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది నెగటివ్ అవుతుంది.
ఓకే, సరే ఇమేజ్ ని ఇటువైపు ఫామ్ అయిందని అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే u అనేది నెగటివ్, v అనేది పాజిటివ్, రైట్? ఓకే, ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1/25 minus 1/-25, రైట్? సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 1/f is equals to 1/25 plus 1/25. సో 1/f is equals to 1/50. f ఏమవుతుంది, f is 50 centimeters. సో ఆప్షన్ 1 is the right answer. Got it? And next, the angle between paraxial rays and principal axis. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ paraxial rays అంటే ఏంటి? paraxial rays అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి చాలా దగ్గరగా మూవ్ అయ్యే రేస్. ఓకే, ఎట్లాంటి యాంగిల్ చేయకుండా ప్యారలల్ గా చాలా దగ్గరగా మూవ్ అవుతాయి, రైట్? సో ప్యారలల్ అని అన్నామంటే అక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 0. గాట్ ఇట్? నెక్స్ట్, స్ప్లిటింగ్ ఆఫ్ లైట్ ఇంటూ వియర్. సో స్ప్లిట్ అవుతుంది లైట్ అని అంటే మనం కళ్ళు మూసుకొని డిస్పర్షన్ పెట్టేసాలి, ఇంకొక సెకండ్ థాటే అని అవసరం. ఓకే, కలర్స్ వైట్ లైట్ అనేది స్ప్లిట్ అవ్వడం ఏ ప్రాసెస్, అది డిస్పర్షన్. గాట్ ఇట్? యా. నెక్స్ట్ క్వశ్చన్, ద లైట్ విచ్ హ్యాస్ ద మాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ రేకి, ఇది ఇన్సిడెంట్ రే పాత్ అనుకుందాం, ఇన్సిడెంట్ రేకి అండ్ ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం ప్రిజం లో చూసాం కదా. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే, కానీ ఇక్కడ ఇది ప్రిజం లో ఇక్కడ ఈ రకంగా డీవియేట్ అయింది ఇది. ఓకే, ఈ ఎంత డీవియేట్ అయితే అంత యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది పెరుగుతుంది. సో ఎక్కడైతే ఏ కలర్ అయితే ఎక్కువ డీవియేట్ ఎక్కువ బెండ్ అవుతుందో దానికి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే తక్కువగా ఉంటుందో, తక్కువ బెండ్ అవుతుందో దానికి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తక్కువగా ఉంటుంది, రైట్? ఇప్పుడు మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ చూద్దాం. విబ్గియర్ లో వాయిలెట్ అండ్ రెడ్ కలర్స్, ఈ ఎల్లో అండ్ గ్రీన్ ఎట్లాగో మధ్యలో ఉంటాయి, వీటిని మనం పట్టించుకోము, లైట్ తీసుకుంటాం. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కాబట్టి ఫస్ట్ రెడ్ కలర్ ఎక్కువ బెండ్ అవుతుందా, వాయిలెట్ ఎక్కువ బెండ్ అవుతుందా? వాయిలెట్ ఎక్కువ బెండ్ అవుతుంది. వాయిలెట్ ఎక్కువ బెండ్ అవుతుంది కాబట్టి యాంగిల్ కూడా ఎక్కువ వస్తుంది, రైట్? సో ఆప్షన్ 3. పాపం ఇక్కడ ఎవరో 1 సబ్స్టిట్యూట్ 1 చూస్ చేసినట్టున్నారు, 1 నెగిటివ్ మార్క్ ఇక్కడ. నెక్స్ట్, బ్లూ కలర్ ఆఫ్ ది స్కై ఈస్ డ్యూ టు. బ్లూ కలర్ స్కై కి ఎందుకు వస్తుంది? చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ నుంచి ఇందులో వచ్చాయి. ఓకే, ఎవరైనా చూస్తే నేను ఏదో మోడల్ పేపర్ రియల్ పేపర్ ని పెట్టాను అనుకుంటారు. అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా 2 పేపర్స్ ని కాస్త కంపేర్ చేసి చూస్తే తెలుస్తుంది. ఈ క్వశ్చన్ అయితే మరీను బ్లూ కలర్ ఆఫ్ ది స్కై ఎందువల్ల ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, ఎందుకంటే అట్మాస్ఫియర్ లో N2 and O2 మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది టెక్స్ట్ బుక్ నుంచి కూడా డైరెక్ట్ లైన్. ఓకే, అందుకే ఒకసారైనా టెక్స్ట్ బుక్ ని చదివి వెళ్ళండి అని చెప్పేది. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 20 centimeter ఈస్. పవర్ ఫోకల్ లెంత్ ఇచ్చారు, మనల్ని పవర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. పవర్ కి అండ్ ఫోకల్ లెంత్ కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇది సెంటీమీటర్స్ లో ఇచ్చారు కాబట్టి 100/f. ఎవరైనా 100 గా తీసుకోకుండా మ్యామ్ ఇది 2 రెసిప్రోకల్ కాబట్టి P is equals to 1/f తీసుకున్నాను నేను, అది ఎట్లా రాంగ్ అవుతుంది అని అంటే, ఇక్కడ సెంటీమీటర్స్ అని ఇచ్చినప్పుడు 100 వస్తుంది న్యూమరేటర్ లో, ఇది సెంటీమీటర్స్ లో. ఓకే, అదే ఒకవేళ ఇది మీటర్స్ లో ఇచ్చారు. ఓకే, ఇది ఓన్లీ మీటర్స్ లో మాత్రమే ఇచ్చినప్పుడు, పవర్ మీటర్స్ లో ఇచ్చిన ఫోకల్ లెంత్ మీటర్స్ లో ఇచ్చినప్పుడు 1/f వస్తుంది. ఓకే, ఈ లాజిక్ చిన్న లాజిక్ ఏది, కానీ చాలా మంది అప్లై చేసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ చూడండి, P is equals to ఇక్కడ ఎవరో 1 సబ్స్టిట్యూట్ చేశారు. సో మేబీ ఈ కన్ఫ్యూజన్ వల్లనే అనుకుంటా. 100 బై ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? 20 ఇచ్చారు, రైట్? 0 0 and 2 5s. పవర్ ఎంత వచ్చింది? 5. ఆప్షన్ 1 is the right answer. 71. In hypermetropia detect, okay, the image is formed. ఎక్కడ ఫార్మ్ అవుతుంది? బిహైండ్ ద రెటినానా, ఆన్ ద రెటినానా, బిఫోర్ ద రెటినానా, అండ్ డజంట్ ఫార్మ్ ద ఇమేజ్. డజంట్ ఫార్మ్ ద ఇమేజ్ అనేది ఆప్షనే కాదు. ఆన్ ద రెటినా ఫార్మ్ అవుతాయి, అది అసలు డిఫెక్ట్ ఎందుకు అవుతుంది? ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది, ఇది కూడా కాదు. అండ్ బిహైండ్ ద రెటినానా, లేకపోతే బిఫోర్ ద రెటినానా, లేకపోతే బియాండ్ ద రెటినానా, ఈ రెండిట్లలో డౌట్, రైట్? ఇది మయోపియా కేస్ లో జరుగుతుంది. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ మయోపియా అండ్ హియర్ ఇట్ ఈస్ బియాండ్ రెటినా. హైపర్మెట్రోపియాలో రెటినా వెనక ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి కనిపించదు. మయోపియాలో రెటినా ముందు ఫామ్ అవుతుంది ఇమేజ్ కాబట్టి అక్కడ కూడా మనకి కనిపించదు. సో ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈస్ హియర్, బియాండ్ ద రెటినా. నెక్స్ట్, ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ ఐ 2.5 centimeter ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్. ఈ హ్యూమన్ ఐ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మనకు కొన్ని డిస్టెన్సెస్ చదువుకున్నాం, రైట్? మాక్సిమం ఫోకల్ లెంత్, మినిమం ఫోకల్ లెంత్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ అని కానీ, యాంగిల్ ఆఫ్ విజన్,
అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా అని కానీ ఇట్లాంటి కొన్ని డిస్టెన్సెస్ అన్ని ఉన్నాయి రైట్. దాంట్లో 2.5 అనేది దేని డిస్టెన్స్ అని అంటే లెన్స్ కి అండ్ కార్నియాకి కాదు, లెన్స్ కి అండ్ రెటీనాకి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, సో ఇది మొత్తం ఐ అనుకుంటే ఇది రెటీనా రైట్, రెటీనా అండ్ ఇక్కడ మనకి హ్యూమన్ లెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఐ లెన్స్ కి అండ్ రెటీనాకి మధ్యలో ఉండే డిస్టెన్స్ 2.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 72 అయిపోయింది. నెక్స్ట్ 77. ఇక్కడ ఏమంటున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. యూనిట్స్ చదువుకొని వెళ్ళాలని నేను చెప్పాను కదా లాస్ట్ మినిట్ టిప్స్ లో కూడా యూనిట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకు అని అంటే ఇది డైరెక్ట్ మనల్ని ఇది ఏ యూనిట్ అని అడగలేదు. ఈ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారంటే వాల్యూస్ ఇచ్చారు. వాట్ అనేది దేని యూనిట్, పవర్ యూనిట్. అండ్ సెకండ్ అనేది టైం యూనిట్. అంటే పవర్ ఇంటూ టైం అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అంటే ఏంటి, వర్క్ పర్ టైం రైట్. సో హీట్ వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది, దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు వర్క్ రైట్. ఇక్కడ పవర్ కి యూనిట్ వాట్ ఇంటూ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు జౌల్స్ రావాలి కదా. ఆప్షన్స్ లో ఇంకా మనకి వాల్యూ అనవసరం, ఎందుకంటే అన్ని 6 ఉన్నాయి కాబట్టి వాల్యూతో పనే లేదు. యూనిట్స్ ఇంపార్టెంట్. ఏంటి మనకి వర్క్ యూనిట్ కావాలి, జౌల్స్. ఓకే, వోల్ట్ దేనికి యూనిట్, పొటెన్షియల్ డిఫరెన్స్ కి యూనిట్. ఓం దేనికి యూనిట్, రెసిస్టెన్స్ కి యూనిట్. ఓకే, కూలుం దేనికి యూనిట్, చార్జ్ కి యూనిట్. కూలుం చార్జ్, కరెంట్ కాదు చార్జ్. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఇదైతే డామ్ ష్యూర్ క్వశ్చన్ ఇది. ఓకే, కాకపోతే అక్కడ అడిగిన విధానం ఏంటి, ఇది రిలేషన్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరో అని అడుగుతున్నారు. మనకి పేరే ఆ సైంటిస్ట్ పేరు మీదుగా వచ్చింది రైట్. ఏం లా ఇది, ఓమ్స్ లా. ఓకే, ఓమ్స్ లా ఏం చెప్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ రైట్. ఇది రిలేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఓమ్ ఇచ్చారు, కాబట్టి ఆయన పేరు మీదుగా లా వచ్చింది, ఓమ్స్ లా అని. ఫారడే ఏం చెప్పారు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పారు, ఇన్ ద కాయిల్ అని చెప్పారు రైట్. ఆర్స్టెడ్ ఏం చెప్పారు, మ్యాగ్నెటిక్ ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూకి మనం దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పారు. కిర్చాఫ్ కి 2 లాస్ ఉన్నాయి. ఏంటి, సమేషన్ ఆఫ్ ఐ ఇస్ ఈక్వల్స్ టు 0, ఇదేంటి జంక్షన్ లా అంటాం. అండ్ సమేషన్ ఆఫ్ వి ఇస్ ఈక్వల్స్ టు 0. గాట్ ఇట్. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, వి అండ్ కరెంట్ కి అండ్ వోల్టేజ్ కి ఉన్న రిలేషన్. సో దట్ ఈస్ ఓమ్స్ లా. జస్ట్ 2 చాప్టర్స్ చదివితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఏంటది, ఎలక్ట్రిక్ కరెంట్ ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిజం ఒకటి. ఈ 2 చాప్టర్స్ నుంచి క్వశ్చన్. ఓకే, నేను ఓన్లీ హై వెయిటేజ్ ఉంది మ్యామ్, సో నేను ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిజం మాత్రమే చదివాను కాబట్టి నాకు ఈ రిలేషన్ తెలియదు అంటే పోయింది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్స్యూమ్ ఇన్ ఆపరేటింగ్ అ బల్బ్ ఆఫ్ ఎంత వాట్, ఎన్ని వాట్స్ ఇచ్చారు, 40 వాట్స్ పర్ 5 hours. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది, వాట్ అవర్ వస్తుంది. ఎంత, 40 ఇంటూ ఇది 200 వాట్ అవర్స్ రైట్. కానీ మనకి కిలో వాట్ అవర్స్ కావాలి కదా. సో కిలో వాట్ అవర్స్ కావాలి అని అంటే జస్ట్ నేను ఇక్కడ ఇంటూ 10⁻³ చేస్తే కిలో వాట్ అవర్స్ వస్తుంది. సో దట్ ఈస్ 0.2 కిలో వాట్ అవర్స్ రైట్. సో ఇంత పవర్ ని నేను యూస్ చేసినప్పుడు 30 days కి నాకు ఎంత కరెంట్ వస్తుంది, ఇంటూ 30. ఓకే, సో వాల్యూ ఏమవుతుంది, ఈ పాయింట్ ఈ 0 పోతుంది. సో 3 2s are 6. సో 6 is the answer. Got it? నెక్స్ట్ 6 rupees పే చేయాలన్నమాట మనం. Which of the following is not a measuring function of multimeter? అంటే మెజరింగ్ ఫంక్షన్ అని చాలా పెద్ద పెద్ద పదాలు వాడారని టెన్షన్ పడకండి. ఇక్కడ విషయం ఏంటంటే మల్టీమీటర్ ని యూజ్ చేసి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో దేన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము, మెజర్ చేయలేము అని అడుగుతున్నారు. కరెంట్ ని మెజర్ చేయొచ్చు, ఓకే, రెసిస్టెన్స్ ని కూడా మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ ని కూడా మెజర్ చేయొచ్చు. కానీ చార్జ్ ని ఎట్లా మెజర్ చేస్తాం, అది మల్టీమీటర్ తో. సో చార్జ్ ఈస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్. నెక్స్ట్ 81. If R is the resistance of a conductor of length L, okay, resistance and the length ఇచ్చారు, ఈ రెండింటికి ఉన్న రిలేషన్ అడుగుతున్నారు రైట్. మనకి కొన్ని టెక్స్ట్ బుక్ లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ అని. అందులో టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తుంది, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే లెంత్ ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఇన్ ద సేమ్ వే ఏరియా కూడా ఎఫెక్ట్ చేస్తుంది రైట్. ఈ 2 క్వశ్చన్స్ లో ఏదైనా ఒకటి అడుగుతారు. సో ఇక్కడ మనకి లెంత్ గురించి అడిగారు, సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మోడల్ పేపర్ లో ఇచ్చిన రిలేషన్ ఐ గెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అడిగారు అనుకుంటా.
సో చాలా సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. 82 ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 కరెంట్స్ 5 మిల్లీ ఆంపియర్స్ అండ్ 3 మిల్లీ ఆంపియర్స్ అనేవి టువర్డ్స్ ద జంక్షన్ వెళ్తున్నాయి. ఓకే, ఇది జంక్షన్ అండ్ ఇక్కడ నుంచి ఎంత 3 మిల్లీ ఆంపియర్స్ అనే కరెంట్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి ఎంత 5 మిల్లీ ఆంపియర్స్ అనే కరెంట్ వచ్చింది. ఓకే, ఈ జంక్షన్ నుంచి ఎన్ని కరెంట్స్ వెళ్తున్నాయి, 3 కరెంట్స్ వెళ్ళిపోతున్నాయి. 1 2 3. ఓకే, ఇవి వెళ్తున్నాయి. ఒక వాల్యూ ఒకటి ఏమి ఇచ్చారు, ఇది 1, ఇది 1.5 అంట అండ్ ఇది x అంట. అయితే ఈ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రైట్, ఇందాకే చెప్పాను కిర్చాఫ్స్ కరెంట్ లా. ఓకే, అంటే జంక్షన్ లో ఏం చెప్తుంది అని అంటే, ఈ జంక్షన్ దగ్గరికి ఎన్నైతే కరెంట్స్ వస్తున్నాయో అన్ని కరెంట్స్ వెళ్ళిపోతాయి. రైట్, అంటే మొత్తం వచ్చే కరెంట్స్ అన్ని 8 మిల్లీ ఆంపియర్స్. ఓకే, అన్ని మిల్లీ ఆంపియర్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఐ మీన్ యూనిట్స్ అవసరం లేదు. అండ్ వెళ్ళే కరెంట్స్ ఎంత 1 + 1.5 + x, అంటే 1 + 1.5 అంటే 2.5 + x. రైట్, సో x వాల్యూ ఏమవుతుంది 8 - 2.5. సో దాట్ ఈస్ నథింగ్ బట్ 5.5. గాట్ ఇట్. నెక్స్ట్ 1 టెస్లా ఇస్ ఈక్వల్స్ టు, టెస్లా అంటే B కి యూనిట్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి, ఫ్లక్స్ ఇంటెన్సిటీకి యూనిట్. ఓకే, ఫ్లక్స్ డెన్సిటీ అని కూడా అంటాం, ఫీల్డ్ అంటాం అన్ని. సో ఫ్లక్స్ డెన్సిటీ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది, పై ఏరియా. ఓకే, సో ఇక్కడ ఇదేంటి d5 అని రాయొచ్చు, లేకపోతే 5 కూడా రాయొచ్చు. ఇప్పుడు దీనికి యూనిట్స్ 1 టెస్లా, B కి యూనిట్స్ టెస్లా. రైట్, అండ్ ఫ్లక్స్ కి యూనిట్ ఏంటి వీబర్, అండ్ ఏరియాకి యూనిట్స్ ఏంటి మీటర్ స్క్వేర్. రైట్, సో ఆన్సర్ ఏమవుతుంది వీబర్ పర్ మీటర్ స్క్వేర్. గాట్ ఇట్. సారీ, ఇది మీటర్, ఇది మీటర్ స్క్వేర్. ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ కూడా వద్దు, జాగ్రత్తగా రాయండి ఆన్సర్. రైట్, సారీ ఇది వాట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 వీబర్ పర్ మీటర్ స్క్వేర్. W ఉంది కదా అని ప్రతిదీ వీబర్ అయిపోదు. ఓకే, నెక్స్ట్ the phenomena of electromagnetic induction involves the process of, electromagnetic induction అనేది ఏ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే, సింపుల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో మనం దేని గురించి మాట్లాడతాం, కరెంట్ ఇండ్యూస్డ్ కరెంట్, లేదంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని గురించి మాట్లాడుతున్నాం. రైట్, సో ఆప్షన్స్ లో ఎక్కడ రిలేటెడ్ ఆప్షన్ ఉందో చూద్దాం. చార్జింగ్ ది బాడీ కాదు, మనం చార్జ్ చేయట్లేదు బాడీని. ఓకే, హీటింగ్ ది కాయిల్ కూడా కాదు, ప్రొడ్యూసింగ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ అ కాయిల్ లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇండ్యూస్డ్ కాయిల్, ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల తయారైన కరెంట్ ఏమంటే ఇండ్యూస్డ్ కరెంట్ అని అంటాం. నెక్స్ట్ 85. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ del phi and del t are the change in the magnetic flux and time respectively. ఓకే, ఇది మనకు తెలిసిన విషయమే, కానీ ఏం అడుగుతున్నారు, ఇండ్యూస్డ్ డిఎంఎఫ్ ఎంత అని అడుగుతున్నారు. రైట్, దీనిపైననే ఒక్క పాయింట్ తెలిస్తే ఎన్ని మార్క్స్ వస్తాయో చూడండి. ఓకే, అప్పటి నుంచి ఏం అడుగుతున్నారు మనల్ని, జస్ట్ ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్స్ టు d∅/dt. ఓకే, సో ఆప్షన్ లో ఏముంది, రూట్ ఉండదు, ఇంటూ కాదు, d∅/dt. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మనకి కావాలంటే ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్స్ టు -NdΦ/dt. ఇది కరెక్ట్ ఫార్ములా. ఓకే, ఈ మైనస్ దేని వల్ల వచ్చిందంటే లెన్స్ లో ఉంటుంది, ఇది కరెంట్ డైరెక్షన్ గురించి చెప్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది నెగటివ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎన్ అని అంటే, ఇప్పుడు కాయిల్ అని అంటే నేను ఒకటే కాయిల్ తీసుకోను కదా, ఆ కాయిల్ ఇట్లాంటిది రకరకాల కాయిల్స్ ఉంటాయి, లేదంటే ఒకటే దగ్గర ఇట్లా చుట్టేసి ఉంటారు. రైట్, ఇవన్నీ ప్రతి ఒక్క సర్కిల్ అనేది ఒక కాయిల్, అట్లా ఎన్ని కాయిల్స్ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ కాయిల్స్ ఎన్. ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు క్వశ్చన్ లో చేయబోతున్నాం. నెక్స్ట్, a freely suspended needle of magnetic compass comes to rest along the geographic. సో ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెటిక్ కాంపస్ ని తీసుకుంటే అది ఎక్కడ స్టేబుల్ గా ఉంటుంది, ఎక్కడ కదలకుండా ఉంటుంది అని అంటే నార్త్ అండ్ సౌత్ దగ్గర. ఓకే, ఆప్షన్ ఏంటి, నార్త్ ఈస్ట్ అంటే సరే, ఇది ఈస్ట్ అండ్ వెస్ట్. నార్త్ ఈస్ట్ ఇది ఏమైనా డైరెక్షన్ కాదు, ఏది కాదు, డైరెక్ట్ ఆప్షన్ 4 పెట్టేసుకోవచ్చు, ఇక్కడ డిస్కషన్ కూడా అనవసరం. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. ఇందాక చెప్పాను కదా ఒక ఫార్ములా, ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ అవసరం లేదు, ఇక్కడ d∅/dt. రైట్, సో ఇక్కడ ఎన్ వాల్యూ క్వశ్చన్ చూడండి, అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ అ కాయిల్ ఆఫ్, ఇక్కడ ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 100 టర్న్స్ ఉన్నాయి. ఇన్ టైం పీరియడ్ ఎంత, 0.1 సెకండ్. ఈ ఈజ్ అంటే దేని గురించి చెప్తున్నారు, అండ్ ఇంక్రీజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే d∅ గురించి చెప్తున్నారు. రైట్,
ఇది ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్ ఫార్ములానే కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఇక్కడ వాల్యూ ఏంటి, d5 వాల్యూ ఏంటి 0.01001 బై 0.1 కదా. 100 కి ఇక్కడ ఉన్న 2 డెసిమల్స్ పోతాయి. ఏమని రాయొచ్చు 0.1 బై 0.1. కంగారు పడి దీన్ని క్యాన్సిల్ చేసేసి ఏదో వాల్యూస్ 10 పవర్ అని ఇట్లాంటి రాయకండి. 10 పవర్ -1 2 అనో ఇట్లాంటివి వద్దు. సింపుల్ గా 100 ఉంది కాబట్టి క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది 1 వోల్ట్. ఓకే, ఎందుకంటే ఈఎంఎఫ్ కదా, అందుకని 1 వోల్ట్. అండ్ యూనిట్స్ తో ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్నిటికీ వోల్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ 88. The magnetic force acting on a moving charge in a magnetic field is the product of three quantities, namely force అనేది charge. Okay, charge in a magnetic field B is the product of. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక చార్జ్ అనేది ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్ క్యూ అనేది బి అనే వెలాసిటీతో వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అవుతుంది కదా, ఐ మీన్ ఎగ్జాక్ట్ అవుతుంది కదా. సో అది దేనిపైన డిపెండ్ అవుతుంది అని అంటున్నారు. ఓకే, ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్, అంటే ఆ ఫార్ములాలో ఏమేమి ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. ఇది బిక్యూవి ఆప్షన్ అంటే ఫార్ములా ఇది, రైట్. ఇదేంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనొచ్చు. ఇది చార్జ్ అండ్ ఇది స్పీడ్, రైట్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది డిశ్చార్జ్. ఇక్కడ ఆప్షన్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. చార్జ్ క్యూ, ఓకే. స్పీడ్ వెలాసిటీ, ఓకే వి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే మళ్ళీ ఎఫ్ వస్తుంది, సో ఇది కాదు. ఫోర్స్ పైన సారీ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కాదు. చార్జ్ క్యూ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇక్కడే పోయింది, ఇది కాదు. చార్జ్ క్యూ, స్పీడ్ వి అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇందాకే మాట్లాడుకున్నాం మనం. ఫీల్డ్ అన్న ఫ్లక్స్ డెన్సిటీ అన్న బి తో ఇండికేట్ చేస్తాం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. An auto driver started a auto rickshaw with the help of pulling the rope. సో మనకి ఒకవేళ విలేజెస్ లో ఉన్నప్పుడు, అంటే మనకి ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే మీరు ఇట్లాంటివి చూడలేరు, ఇట్లాంటి అద్భుతాలు చూడలేరు. కానీ ఒకవేళ విలేజెస్ లో కానీ లేకపోతే టౌన్ నుండి టౌన్ కి వెళ్ళేటప్పుడు కానీ మనకి ఆటోస్ ఉన్నప్పుడు అందరు ఎక్కిన తర్వాత డ్రైవర్ ఏం చేస్తాడంటే దిగి వెనకాల ఇంజన్ కి ఒక రోపు కట్టి దాన్ని ఇలా లాగుతాడు. లాగ్గానే ఈ మనం ఏం చేస్తున్నాం, మెకానికల్ గా వర్క్ చేస్తున్నాం, రైట్. ఏం ఎనర్జీ ఇస్తున్నాం, మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నాం. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఆటో కదలడం లేకపోతే సౌండ్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది, రైట్. సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళు దానివల్ల ఈజీగా మూవ్ అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ద డివైస్ యూజ్డ్ బై హిమ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే డివైస్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి సిలబస్ లో ఉన్న రెండు, ఒకటి మోటార్, ఒకటి జనరేటర్, రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్ఫార్మర్ తీసేద్దాం. ఈ మల్టీమీటర్ అసలు దీనికి సంబంధమే లేని విషయం. ఓకే, వోల్ట్ మీటర్ కూడా కాదు. వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డివైస్ విచ్ ఇస్ యూస్ టు మెజర్ వోల్ట్, ఐ మీన్ పొటెన్షియల్ డిఫరెన్స్. మల్టీమీటర్ అంటే రకరకాల పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్, ఇట్లాంటి మెషర్ చేసే డివైస్, కానీ కన్వర్ట్ చేసేది కాదు. ట్రాన్స్ఫార్మర్ కూడా కాదు. డైనమో అంటే ఏంటి, జనరేటర్. ఓకే, ఇంజిన్ సౌండ్ వస్తుంది, ఆటో ఇంజిన్ సౌండ్ వస్తుంది అని అనుకుంటాం, కానీ అది దేని వల్ల వస్తుంది, జనరేటర్ అనేది ఇంకా కన్వర్ట్ చేసింది ఎనర్జీని, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి, రైట్. అదే ఒకవేళ ఈ క్వశ్చన్ ఇంకొక రకంగా అడగొచ్చు, ఏంటి, డైరెక్ట్ గా ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చి మనకు అడిగారు, కాకపోతే ద డివైస్ విచ్ యూజ్ టు కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అని అడిగాడు అనుకోండి, అదేమవుతుంది మనకి ఎలక్ట్రిక్ మోటార్ అవుతుంది. గాట్ ఇట్. యాక్చువల్లీ ఇక్కడ ఈ కేసులో గనక ఈ ఆప్షన్స్ లో ట్రాన్స్ఫార్మర్ ప్లేస్ లో మోటార్ అని పెట్టుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. అండ్ ఇక్కడ ఇప్పటికీ కూడా నాకు డౌట్, ఎంత మందికి జనరేటర్ అండ్ డైనమో అంటే సేమ్ ఒకటే డివైస్ అని తెలుసు, కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఒకసారి. నెక్స్ట్, Faraday's laws of electromagnetic induction is a consequences of. Faraday law ఏం చెప్తుంది, ఎప్సిలాన్ is equals to -d∅/dt. ఇది చెప్తుంది కదా. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో వాళ్ళు యూజ్ చేసిన ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటి అని అడుగుతున్నారు, రైట్. కన్జర్వేషన్ ఆఫ్ మాసా, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం, ఎనర్జీ. ఇక్కడ ఇది ఎనర్జీ, గాట్ ఇట్, మాస్ కాదు. నెక్స్ట్ 90 క్వశ్చన్ అయిపోయింది. అండ్ 91
కెమిస్ట్రీ, రైట్? ఐ హోప్ గైస్ మీరు ఈ ఆప్షన్స్ అన్నిటి ఆన్సర్స్ కరెక్ట్. అండ్ ఓ మ్యామ్ నాకు సెట్ ఏ వచ్చింది పేపర్, నేను కానీ ఇక్కడ సెట్ నాకు సెట్ బి వచ్చింది పేపర్, కానీ మీరు సెట్ ఏ ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ సెట్ బికి ఇంకొక వీడియో చేయండి మ్యామ్ అని అంటే, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ కాదు, ఒకటే పేపర్ ని క్వశ్చన్స్ జంబుల్ చేసి డిఫరెంట్ సెట్స్ చేశారు అంతే. సెట్ ఏ వాళ్ళకి అవే క్వశ్చన్స్ వస్తాయి, బి వాళ్ళకి అవే క్వశ్చన్స్ వస్తాయి, సి డి అన్ని అందరికి సేమ్ క్వశ్చన్స్. కాబట్టి ఈ వీడియో చూసి సెట్ ఏ చేశారు మ్యామ్, నాకు సెట్ బి కీ పేపర్ కావాలి అని ఇట్లాంటి కామెంట్స్ పెట్టకండి. ఓకే guys, we'll meet in the next video. Till then, keep learning and bye.